వారు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్నారు. మీ ముక్కు మోకం ఎవరో తెలియని సేవకుడు కూడా మీరు కానుకలు పంపుతారు. ఏం చేయాలా? ఎవరు లాభం పొందుకుంటున్నారు ఈరోజు? సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మావేశం వలన సత్యాన్ని బోధించాలా. కల్పన కథలు, దురద చెవులు గలవారు ఈ జనులు అని చెప్పి వాళ్ళకి ఇష్టంగా చెవులకి ఇంపుగా ఉండే బోధలు చేయటము కాదు. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యం ఏం చేయాలట? పూర్ణ హృదయముతో వాటిని చేయాలి. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిదండి. ప్రభు ఏమన్నాడు? ఈజ్ ఇట్ నాట్ మై వర్డ్ లైక్ ఎ ఫైర్? నా వాక్యము అగ్ని వంటిది కాదా? అగ్ని వంటి వాక్యాన్ని మనం నవ్వుకోవటానికి, సరదాగా చెప్పుకోవటానికి, జోకులు వేసుకోవటానికి, కాలయాపన చేయటానికి ధ్యానం చేసేది. ఈజ్ ఇట్ నాట్ మై వర్డ్ లైక్ ఎ ఫైర్? నా వాక్కు అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము బోధిస్తున్న సేవకుడు దేవుని పక్షాన నిలబడ్డాడే కానీ ఇక్కడ వాక్యము ద్వారా టార్గెట్ అయ్యేది సేవకుడి కాదు, మీరు దేవునికి అవుతున్నారు. చాలా మంది అంటారు, పాస్టర్ గారు నన్నే చూసి చెప్పాడు, నా గురించే చెప్పాడు. అంతే కదా? ఇక్కడ దైవ సేవకుడు మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయడు. మీరు టార్గెట్ అయ్యేది ఎవరికంటే దేవునికి. అందుకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు తప్పు చేశాడు. వాక్యం తీయండి కావాలంటే. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం తీసి పెట్టండి. సమూయేలు 2